డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి బీఎస్సీ నర్సింగ్ మనకి మెరిట్ లిస్ట్ అదే అండి ఎలిజిబుల్ లిస్టు నాట్ ఎలిజిబుల్ లిస్టు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారన్నమాట. నేను ఈరోజు యూనివర్సిటీలో వర్క్ చేసే టెక్నికల్ సార్కి అయితే మెసేజ్ చేయడం జరిగింది. అంటే నాకు పర్సనల్గా 1 year బ్యాక్ నుంచి అయితే తెలుసు అన్నమాట. ఆ సార్ అండ్ అలాగే యూనివర్సిటీలో వర్క్ చేసే మేడం కూడా ఒకసారి మెసేజ్ అయితే చేస్తారన్నమాట ఆయన. సో వాళ్ళకి ఏమని చెప్పారంటే మనకి ఇంకా వెరిఫికేషన్ అయితే అదే అండి రీఅప్లోడ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. మనకి 1 week to 10 days టైం అయితే పడుతుంది. అట్లీస్ట్ 1 week అయినా టైం అయితే పడుతుందని వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట. ఎందుకంటే మనకి రీఅప్లోడ్స్ అయితే చాలా అయితే ఉన్నాయి అండ్ అలాగే కొంచెం వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉందన్నమాట. ఇంచుమించు మనకి 1 week to 10 days అన్నారు. అట్లీస్ట్ మనకి 1 week అయినా టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట. సో మనకి డేట్ కన్ఫర్మ్ అయినా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే నేను కూడా యూనివర్సిటీ వాళ్ళని తెలుసుకొని మీకోసం ఒకసారి అయితే చెప్తే అయితే ఉంటానన్నమాట. ప్రజెంట్ అప్డేట్ మనకి 1 week to 10 days అని చెప్పారు. మ్యాక్సిమం 1 week అయితే టైం అయితే పడుతుందని చెప్పారు. ఎందుకంటే చాలా రీఅప్లోడ్స్ అయితే ఉన్నాయి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే మనకైతే రిలీజ్ చేస్తారు ఎలిజిబుల్ లిస్ట్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్. అండ్ అలాగే దాంతోపాటు ప్యారలల్గా మనకి ఎంబీబీఎస్ బీడీఎస్ ఈ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది కదా, అందుకే మనకు కొంచెం డిలే అయితే అవుతుందన్నమాట. ఫర్దర్ డేట్ కన్ఫర్మ్ అయినా మీకు వెంటనే వీడియో చేస్తాను. అండ్ అలాగే మనకి అనుకున్న టైం కంటే ముందుగానే ఎక్స్పెక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఎప్పుడైనా రిలీజ్ చేసినా అండ్ అలాగే రెగ్యులర్గా అప్డేట్స్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్ అయితే ఇది మ్యాక్సిమం 1 week అయితే టైం అయితే పడుతుందని చెప్పారన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. మనకి ఈ కాలేజ్ అయితే నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ అన్నమాట. గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్ జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ అలాగే బీఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయి. మనకి ముఖ్యంగా ఒకే క్యాంపస్లో అమ్మాయిలకి సేఫ్టీ సెక్యూర్ పర్పస్ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాక్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.